హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్టాప్స్ 360 ఛానల్. ఈరోజు మనం సాఫ్ట్వేర్ జర్నీ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో మనం 30 కంటే ఎక్కువ టైమ్స్ కవర్ చేస్తాం. కోడ్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్, ఆర్కిటెక్చర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హెచ్టిపి కోడ్స్ అండ్ క్లౌడ్ అన్నీ ఒక వీడియోలో చూద్దాం. కాంప్లెక్స్ టర్మ్స్ని సింపుల్ లాంగ్వేజ్లో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో బిగినర్స్కి ఈజీగా అర్థమవుతుంది. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నా, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నా, లేదా బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలన్నా ఈ వీడియో మీకోసమే. నోట్బుక్ రెడీగా పెట్టుకోండి, ఎండ్ వరకు చూడండి, బికాస్ ఈచ్ టర్మ్ బిల్డ్స్ యువర్ టెక్ ఫౌండేషన్. లెట్స్ బిగిన్ అవర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎసెన్షియల్స్. ఈ వీడియోలో మనం 6 సెక్షన్స్ కవర్ చేస్తాం. కోర్ డెవ్ కాన్సెప్ట్స్, డిప్లాయ్మెంట్ అండ్ రన్ టైమ్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్, వెర్షన్ కంట్రోల్ అండ్ క్లౌడ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెక్షన్, కోర్ డెవ్ కాన్సెప్ట్స్. మొదట అజైల్ డెవలప్మెంట్. అజైల్ అంటే సాఫ్ట్వేర్ను ఒక పెద్ద చంక్గా కాకుండా చిన్న చిన్న పీసెస్లో బిల్డ్ చేయడం. ఒక్క పీస్ కంప్లీట్ చేసి కస్టమర్కి చూపించడం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్, ఒక కామర్స్ యాప్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. వీక్ 1లో లాగిన్ ఫీచర్, వీక్ 2లో కార్ట్, వీక్ 3లో పేమెంట్. ఇలా స్టెప్ బై స్టెప్ డెలివర్ చేస్తాం. కస్టమర్స్ కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే అజైల్ ఫిలాసఫీ. సెకండ్ వన్ ఈజ్ ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే రెండు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మధ్య మాట్లాడే లాంగ్వేజ్. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్విగ్గీ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ లొకేషన్ మ్యాప్లో చూపిస్తుంది కదా. స్విగ్గీ తనంతట తన మ్యాప్ బిల్డ్ చేయలేదు, వారు గూగుల్ మ్యాప్స్ ఏపీఐ యూజ్ చేస్తున్నారు. స్విగ్గీ నుండి గూగుల్ మ్యాప్స్ ఏపీఐ, దెన్ మన లొకేషన్ చూపిస్తుంది. ఇది ఏపీఐ మ్యాజిక్. థర్డ్ వన్ ఈజ్ బగ్. బగ్ అంటే కోడ్లో ఉన్న ఒక తప్పు, దానివల్ల యాప్ రాంగ్గా బిహేవ్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, చెక్అవుట్ బటన్ క్లిక్ చేస్తే ఏం అవ్వదు, నథింగ్ హ్యాపెన్స్. కార్ట్లో ఐటమ్స్ ఉన్నాయి, పేమెంట్ పేజ్ రావడం లేదు. దిస్ ఈజ్ బగ్. ప్రతి డెవలపర్ బగ్స్తో డైలీ ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ వన్ ఈజ్ బిల్డ్. బిల్డ్ అంటే ఒక స్పెసిఫిక్ టైంలో కోడ్ కంపైల్ చేసి రెడీ చేసిన వెర్షన్. సాఫ్ట్వేర్ రిలీజ్ చేసేటప్పుడు వెర్షన్ 1.0, బిల్డ్ 1002 అని టెస్టర్స్కు పంపిస్తారు. ఆ నెంబర్తో ఏ వెర్షన్ టెస్ట్ చేస్తున్నారో ట్రాక్ చేయవచ్చు. డీబగ్గింగ్ అంటే కోడ్లో ఉన్న బగ్ కనుక్కొని ఫిక్స్ చేయడం. డెవలపర్స్ ఒక డిటెక్టివ్ లాగా పనిచేస్తారు. ఏ లైన్లో ప్రాబ్లం ఉందో కనుక్కోవాలి, దీనికి ప్రింట్ స్టేట్మెంట్స్ వాడతారు లేదా బ్రేక్ పాయింట్స్ వాడతారు. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇది డెవలపర్స్కి కోడ్ రాయడానికి, కంపైల్ చేయడానికి, డీబగ్ చేయడానికి అన్నీ ఒకే చోట ఇచ్చే టూల్. ఎగ్జాంపుల్, విజువల్ స్టూడియో కోడ్, ఇంటెలిజే, ఇవి పాపులర్ ఐడిఈస్. ప్యాచ్ అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సాఫ్ట్వేర్లో బగ్ లేదా సెక్యూరిటీ ఇష్యూ కనుక్కున్నప్పుడు దాన్ని ఫిక్స్ చేయడానికి పంపే అప్డేట్. విండోస్ సెక్యూరిటీ ప్యాచెస్ మీరు చాలాసార్లు చూసుంటారు, అవే ప్యాచెస్. ప్రోటోటైప్ అంటే ఫుల్ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి ముందు ఒక బేసిక్ వర్కింగ్ మోడల్ క్రియేట్ చేయడం. ఒక స్టార్టప్ ఫుడ్ డెలివరీ ఐడియా టెస్ట్ చేయడానికి ఫుల్ యాప్ కాకుండా ముందు సింపుల్ ప్రోటోటైప్ చేస్తారు, యూజర్ రియాక్షన్ చూస్తారు. దీన్నే బేటా వెర్షన్ అని కూడా అనొచ్చు. ఫీచర్ క్రీప్ చాలా డేంజరస్ కాన్సెప్ట్. సింపుల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారనుకోండి, కానీ డెవలప్ చేసే ప్రాసెస్లో అన్నెసెసరీ ఫీచర్స్ యాడ్ చేస్తూ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ఒక సింపుల్ 2D యాప్ బిల్డ్ చేయడానికి ఒక్కొక్కసారి కలర్ థీమ్స్, చార్ట్ సిస్టమ్, క్యాలెండర్ అన్నీ యాడ్ చేయడం మొదలు పెడితే ఇదే ఫీచర్ క్రీప్. నౌ కమింగ్ టు సెక్షన్ 2, డిప్లాయ్మెంట్ అండ్ రన్ టైమ్ కాన్సెప్ట్స్. బిల్డ్ ఫేజ్ వర్సెస్ రన్ టైమ్ ఫేజ్ అని రెండు ఇంపార్టెంట్ ఫేజెస్ ఉంటాయి. బిల్డ్ ఫేజ్ అంటే డెవలపర్స్ కోడ్ రాశారు, కంపైల్ అయింది, ప్యాకేజ్ అయింది, రిలీజ్కి రెడీ అయింది, వెర్షన్ 2.1, బిల్డ్ 3042 కంప్లీట్ అని అనౌన్స్ చేస్తారు. రన్ టైమ్ ఫేజ్ అంటే యూజర్స్ ఆ సాఫ్ట్వేర్ని యాక్టివ్గా యూజ్ చేస్తారు, యాప్ లైవ్గా ఉంటుంది, యూజర్స్ బ్రౌజ్ చేస్తారు. ఇది రన్ టైమ్ ఫేజ్. ఇప్పుడు 4 ఇంపార్టెంట్ డిప్లాయ్మెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. సిఐసిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. కోడ్లో చేంజ్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ అవుతుంది. మాన్యువల్ స్టెప్స్ అవసరం లేదు. గిట్హబ్ యాక్షన్స్ యూజ్ చేసి ఒక పుష్ చేస్తే ఆటో డిప్లాయ్ అవుతుంది. పైప్లైన్ అంటే బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, డిప్లాయ్ చేయడం. ఈ 3 స్టెప్స్ సీక్వెన్స్. జెంకిన్స్, గిట్హబ్ యాక్షన్స్, గిట్లాబ్ సిఐ ఇవి పాపులర్ పైప్లైన్ టూల్స్. శాండ్ బాక్స్ అంటే సేఫ్ ఐసోలేటెడ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎఫెక్ట్ చేయకుండా న్యూ ఫీచర్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. బ్యాంకింగ్, హెల్త్ కేర్ రిలేటెడ్ ఏ యాప్స్ అయినా కూడా న్యూ ఫీచర్స్ ముందు శాండ్ బాక్స్లో టెస్ట్ చేస్తాయి. రోల్ బ్యాక్ అంటే న్యూ వెర్షన్ రిలీజ్ చేసిన తర్వాత ప్రాబ్లం వస్తే ప్రీవియస్ స్టేబుల్ వెర్షన్కి వెంటనే రివర్ట్ చేయడం. వెర్షన్ 2.0 క్రాష్ అయితే వెంటనే వెర్షన్ 1.9కి రోల్ బ్యాక్ చేస్తారు. యూజర్స్కి ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు సిఐసిడి పైప్లైన్ విజువల్గా
కోడ్ డెవలపర్స్ దగ్గర నుంచి యూజర్స్కి ఎలా ట్రావెల్ అవుతుందో చూద్దాం. కోడ్ డెవలపర్స్ ఫీచర్స్ రాస్తారు, గిట్హబ్కి పుష్ చేస్తారు, ఇక్కడ నుంచి ఆటోమేషన్ మొదలవుతుంది. సో పుష్ చేసిన తర్వాత కోడ్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కోడ్ ఆటోమేటికల్గా కంపైల్ అయ్యి ప్యాకేజ్ అవుతుంది. మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. టెస్ట్ ఆటోమేటెడ్ టెస్ట్ రన్ అవుతాయి. కోడ్లో ఏదైనా బగ్ ఉంటే ఇక్కడ క్యాచ్ అవుతుంది. ప్రొడక్షన్కి వెళ్ళే ముందే ఫిక్స్ అవుతుంది. డిప్లాయ్ టెస్ట్ పాస్ అయితే ఆటోమేటికలీ ప్రొడక్షన్ సర్వర్కి పుష్ అవుతుంది. జీరో మాన్యువల్ స్టెప్స్. మానిటర్ యాప్ లైవ్ అయిన తర్వాత పెర్ఫార్మెన్స్ మానిటర్ చేయబడుతుంది. ఎర్రర్స్ వస్తే ఇమీడియట్లీ అలర్ట్ వస్తుంది. టూల్స్గా గిట్హబ్ యాక్షన్స్, జెంకిన్స్, గిట్లాబ్ సిఐ, సర్కిల్ సిఐ, AWS కోడ్ పైప్లైన్ యూజ్ చేస్తారు. ఇదే మోడర్న్ సాఫ్ట్వేర్ డెలివరీ. ఎవ్రీడే కోడ్ పుష్ ఆటోమేటికలీ బిల్డ్, టెస్టెడ్ అండ్ డిప్లాయిడ్. నౌ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మోనోలిథిక్ వర్సెస్ మైక్రో సర్వీసెస్. మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే అన్ని ఫీచర్స్ ఒకే పెద్ద అప్లికేషన్లో ఉంటాయి. లాగిన్, కార్ట్, పేమెంట్, నోటిఫికేషన్స్ అన్నీ ఒకే కోడ్ బేస్. ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక పార్ట్లో బగ్ వస్తే ఎంటైర్ యాప్ క్రాష్ అవుతుంది. ఒక స్పెసిఫిక్ పార్ట్ మాత్రమే స్కేల్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఓల్డ్ బ్యాంక్ యాప్స్, ఓల్డ్ ఈకామర్స్ సైట్స్ మోనోలిథిక్గా ఉండేవి. మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే అప్లికేషన్ని చిన్న చిన్న ఇండిపెండెంట్ సర్వీసెస్గా డివైడ్ చేయడం. లాగిన్ సర్వీస్ వేరే, కార్డ్ సర్వీస్ వేరే, పేమెంట్ సర్వీస్ వేరే, నోటిఫికేషన్స్ వేరే. బెనిఫిట్స్ ఏంటంటే ఒక సర్వీస్ ఫెయిల్ అయినా మిగతావి వర్క్ చేస్తాయి. ఒక్కో సర్వీస్ ఇండిపెండెంట్లీ స్కేల్ చేయొచ్చు. అమెజాన్, నెట్ఫ్లిక్స్, స్విగ్గీ ఇవన్నీ మైక్రో సర్వీసెస్ యూజ్ చేస్తాయి. నెట్ఫ్లిక్స్లో సెట్ సర్వీస్ డౌన్ అయినా పేమెంట్ సర్వీస్ వర్క్ చేస్తుంది. ఇదే అడ్వాంటేజ్. వెబ్ హుక్ అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా డేటా పుష్ అవ్వడం. ఎగ్జాంపుల్కి మీరు ఒక వెబ్సైట్లో పేమెంట్ చేశారనుకోండి, మీరు యూపీఐ ఆర్ కార్డ్తో పేమెంట్ కంప్లీట్ చేస్తారు. పేమెంట్ గేట్వే ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తుంది. వెంటనే పేమెంట్ గేట్వే మర్చెంట్ వెబ్సైట్ సర్వర్కి ఆటోమేటిక్ మెసేజ్ పంపుతుంది. వెబ్సైట్ ఆర్డర్ స్టేటస్ని పేమెంట్ సక్సెస్ఫుల్గా అప్డేట్ చేస్తుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ వెబ్ హుక్. ఓపెన్ సోర్స్ అంటే కోడ్ ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. మోడిఫై చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. లైనక్స్, VS కోడ్, ఫైర్ఫాక్స్ ఇవి ఓపెన్ సోర్స్ ఎగ్జాంపుల్స్. నౌ ప్రాజెక్ట్ అండ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్. స్క్రమ్ అంటే అజైల్ ఫ్రేమ్వర్క్. పనిని చిన్న 2 వీక్స్ సైకిల్లో డివైడ్ చేస్తారు. వీటిని స్ప్రింట్స్ అంటారు. ఒక్కో స్ప్రింట్లో స్పెసిఫిక్ ఫీచర్ డెలివర్ చేస్తారు. ఎగ్జాంపుల్కి స్ప్రింట్ 1లో లాగిన్ కంప్లీట్ చేస్తారు, స్ప్రింట్ 2లో కార్ట్, స్ప్రింట్ 3లో పేమెంట్, స్ప్రింట్ 4లో రిలీజ్. ఎండ్ ఆఫ్ ఎవ్రీ స్ప్రింట్ ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. కస్టమర్స్ చూడగలరు, ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. కన్బన్ అంటే విజువల్ టాస్క్ ట్రాకింగ్ సిస్టమ్. బోర్డు మీద కాలమ్స్ ఉంటాయి. టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఒక్కో టాస్క్ కార్డ్గా బోర్డు మీద మూవ్ అవుతుంది. ట్రెల్లో, జీరాలో ఇది విజువల్గా చూడవచ్చు. టీం ఎవరు ఏం చేస్తున్నారో ఇన్స్టెంట్గా అర్థమవుతుంది. ఇంకో 4 ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాం. MVP అంటే మినిమం వయబుల్ ప్రొడక్ట్. బేసిక్ బట్ యూజబుల్ ఫస్ట్ వెర్షన్. ఫుల్ ఫీచర్స్ కాదు కానీ యూజర్స్ యూజ్ చేయగలిగే మినిమం వెర్షన్. వాళ్ళ ఫస్ట్ రిలీజ్లో సింప్లీ ఫోన్ కాల్తో ట్యాక్సీ బుక్ చేయవచ్చు, అదే MVP. స్లోలీ ఫీచర్స్ని యాడ్ చేస్తారు. గ్యాప్ అనాలిసిస్ అంటే కరెంట్ స్టేట్ మరియు ఫ్యూచర్ డిజైర్డ్ స్టేట్ కంపేర్ చేయడం. మనం ఇప్పుడు 50% టెస్ట్ కవరేజ్ ఉంది, 90% కావాలి. ఈ గ్యాప్ ఎలా ఫిల్ చేయాలో ప్లాన్ చేయడమే గ్యాప్ అనాలిసిస్. అవుట్ సోర్సింగ్ అంటే కంపెనీ వర్క్ని ఎక్స్టర్నల్ వెండర్కి అసైన్ చేయడం. US కంపెనీ ఇండియన్ డెవలప్మెంట్ టీమ్కి హైరింగ్ చేయడం, ఇది అవుట్ సోర్సింగ్. డాక్యుమెంటేషన్ అంటే సాఫ్ట్వేర్ ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసే మాన్యువల్స్, గైడ్స్, API రెఫరెన్సెస్. readme.md, API డాక్స్, వికీ పేజెస్ ఇవి డాక్యుమెంటేషన్ ఎగ్జాంపుల్స్. నౌ HTTP స్టేటస్ కోడ్స్. ఇది వెబ్ డెవలపర్కి చాలా ఇంపార్టెంట్. సర్వర్ మీకు రెస్పాన్స్ పంపేటప్పుడు ఒక నెంబర్తో పంపిస్తుంది. ఆ నెంబర్ అర్థం తెలిస్తే చాలు. 200 ఓకే అంటే పర్ఫెక్ట్, రిక్వెస్ట్ సక్సెస్ఫుల్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే 200 వస్తే రిలాక్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్ అన్నట్టు. 201 క్రియేటెడ్ అంటే న్యూ రిసోర్స్ క్రియేట్ అయ్యింది. యూజర్ రిజిస్టర్ చేసినప్పుడు, న్యూ పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు 201 వస్తుంది. 400 బ్యాడ్ రిక్వెస్ట్. మీరు రాంగ్ ఫార్మాట్లో రిక్వెస్ట్ పంపారు, సింటాక్స్ ఎర్రర్ లేదా ఇన్వాలిడ్ డేటా ఇచ్చినప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. 401 అనాథరైజ్డ్. లాగిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆథెంటికేషన్ లేకుండా యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు 401 వస్తుంది. 403 ఫర్బిడన్. లాగిన్ చేశారు కానీ ఆ రిసోర్స్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ లేదు. సర్వర్ అర్థం చేసుకుంది బట్ అలౌ చేయడం లేదు. 404 నాట్ ఫౌండ్. ఇది అందరం చూసి ఉంటాం. పేజ్ లేదా రిసోర్స్ ఎగ్జిస్ట్ కానప్పుడు, రాంగ్ URL టైప్ చేసినప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. దిస్ ఈజ్ ఫ్రమ్ సర్వర్ సైడ్. కోడ్లో బగ్ అవ్వచ్చు, సర్వర్ క్లాస్ అవ్వచ్చు.
ఇది ఫిక్స్ చేయాల్సింది డెవలపర్. 503 సర్వీస్ అన్‌అవైలబుల్. సర్వర్ ఇప్పుడు బిజీగా ఉంది లేదా మెయింటెనెన్స్‌లో ఉంది. కొంచెం వెయిట్ చేసి ట్రై చేయండి. సింపుల్‌గా చెప్పాలంటే 2తో స్టార్ట్ అయినవన్నీ వర్కింగ్ ఫైన్ అని, 4తో స్టార్ట్ అయినవి యూజర్ సైడ్ మిస్టేక్ అని, 5తో స్టార్ట్ అయినవన్నీ సర్వర్ సైడ్ మిస్టేక్ అని మనం గుర్తుంచుకోవచ్చు. నౌ వెర్షన్ కంట్రోల్ అండ్ క్లౌడ్. గిట్ అండ్ వెర్షన్ కంట్రోల్ అంటే కోడ్‌లో ప్రతి చేంజ్ ట్రాక్ చేయడం. ఒక ట్రాక్ చేంజ్ ఫీచర్ లాగా ఉంటుంది. కానీ కోడ్‌కి ఏ చేంజ్ ఎప్పుడు చేశారో, ఎవరు చేశారో అన్నీ హిస్టరీలో ఉంటాయి. ప్రాబ్లమ్స్ వస్తే ప్రీవియస్ వెర్షన్‌కి రివర్ట్ చేయొచ్చు. బ్రాంచ్ అంటే మెయిన్ కోడ్‌ని ఎఫెక్ట్ చేయకుండా ఒక సెపరేట్ కాపీలో న్యూ ఫీచర్‌ని డెవలప్ చేయడం. ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మెయిన్ కోడ్ సేఫ్‌గా ఉంటుంది. ఫీచర్ రెడీ అయిన తర్వాత మెర్జ్ చేస్తారు. మెర్జ్ అంటే బ్రాంచ్‌లో డెవలప్ చేసిన కోడ్‌ని మెయిన్ కోడ్‌తో కంబైన్ చేయడం. కమిట్ అంటే చేంజెస్‌ని డిస్క్రిప్టివ్ మెసేజ్‌లో సేవ్ చేయడం. ఇప్పుడు క్లౌడ్ కాన్సెప్ట్స్ చూద్దాం. డాకర్ అంటే అప్లికేషన్ అండ్ దాని డిపెండెన్సీస్ అన్నీ ఒక కంటైనర్‌లో ప్యాక్ చేయడం. వర్క్స్ ఆన్ మై మెషిన్ అనే ప్రాబ్లం డాకర్ సాల్వ్ చేస్తుంది. అంటే సాఫ్ట్‌వేర్‌లో యూజువల్‌గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే డెవలపర్స్ తన ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తుందని క్లెయిమ్ చేస్తారు. బట్ టెస్టర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫీచర్ వర్క్ అవ్వదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి డాకర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ డాకర్ వలన ఓఎస్ డిపెండెన్సీస్ ఇటువంటివి ఉండవు. ఏ ఓఎస్ అయినా కూడా ఈ డాకర్ కంటైనర్‌ని తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తే సేమ్ మన డెవ్ ఎన్విరాన్మెంట్‌లో ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ ప్రొడక్షన్‌లో కూడా సేమ్ అదే వర్క్ అవుతుంది. క్యూబర్నెట్స్ అంటే ఆ డాకర్ కంటైనర్‌ని ఆటోమేటికల్లీ మేనేజ్ అండ్ స్కేల్ చేయడం. ఒక ఆర్కెస్ట్రా కండక్టర్ లాగా అన్ని కంటైనర్స్ ఆర్కెస్ట్రేట్ చేస్తుంది. ట్రాఫిక్ ఎక్కువ వస్తే ఆటోమేటికల్లీ మోర్ కంటైనర్స్ స్టార్ట్ చేస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఓన్ సర్వర్స్ కొనడం బదులు ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ లాంటివి ప్రొవైడర్స్ దగ్గర సర్వర్స్ రన్ చేయడం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ మీద రన్ అవుతుంది. వారు ఓన్ సర్వర్స్ మెయింటైన్ చేయడం లేదు. ఈ స్లైడ్ మీకు చాలా యూస్ఫుల్. ఇది కంప్లీట్ చీట్ షీట్. ఈరోజు చూసిన అన్ని టర్మ్స్ ఒకే స్లైడ్‌లో ఉన్నాయి. వీడియో చూసిన తర్వాత ఈ స్లైడ్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. చదివేటప్పుడు, ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్విక్ రిఫరెన్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. కంగ్రాచ్యులేషన్స్ ఫ్రెండ్స్, మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఎసెన్షియల్స్ కంప్లీట్ చేశారు. 30 కంటే ఎక్కువ టర్మ్స్ ఒకే వీడియోలో కవర్ చేసాం. నెక్స్ట్ వీడియోస్లో హెచ్‌టిటిపి కంప్లీట్ మాస్టరీ సిరీస్ అండ్ డెవాప్స్ టూల్స్ గురించి చూద్దాం. మీకు హోంవర్క్ ఒకటే. ఈరోజు చూసిన టర్మ్స్‌లో మీకు నచ్చిన 5 టర్మ్స్ పిక్ చేయండి. మీ ఓన్ వర్డ్స్‌లో ఒక ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బికాజ్ టీచింగ్ ఈజ్ ద బెస్ట్ లెర్నింగ్. కామెంట్‌లో ఎసెన్షియల్స్ డన్ అని రాయండి. ఐ విల్ రీడ్ ఎవ్రీ కామెంట్. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సిరీస్ అంతా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. డెవలపర్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. హెచ్‌టిపి ఎపిసోడ్ 1లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.